తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇంట్లో చాలా మంది దేవుని పటాలు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అంటే దేవుని మందిరంలోనే కాకుండా హాల్లోను, బెడ్రూమ్స్లోను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం మంచిదే అంటారా? అసలు ఎందుకంటే అన్ని చోట్ల దేవుడు ఉంటాడు అన్నట్టు అన్ని ప్లేస్లో పెడుతూ ఉంటారు. అలాగే పాత దేవుని ఫోటోలు అంటే చెదలు పట్టి ఉన్నా, కొంచెం చిరిగిపోయి ఉన్నా కొంతమంది ఉంచేస్తూ ఉంటారు దేవుని పటాలు. అలా ఉంచొచ్చా గురుగారు? అమ్మ, దేవుడి పటాలు అనేటువంటివి మనకు మన ఇంటి దేవుడు ఏమిటి, ఏదో కొన్ని అనుకూలాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఊరికే మనకు ఇల్లు ఉంది కదా అని ఇల్లు మొత్తము దేవుడి పటాలతోనే నేను నింపేస్తాను అని అనుకోవడం కూడా తప్పే, ఎంత భక్తి ఉండినా. దేవాలయాలలో కానీ ఆశ్రమాలలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ చూసినా దేవుడి పటాలు అవి దానికి సంబంధించినటువంటివి ఉండవచ్చును. ఇల్లు గృహం అనేటప్పటికీ సాంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని పద్ధతులు అనేటువంటివి ఉంటాయి. ఏది ఎక్కడ ఉంటే పద్ధతి, ఏది ఎక్కడ ఉంటే మేలు అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి ఒక ఇది ఉన్నది, ప్రామాణికం. వాటిని బట్టే అక్కడుంటేనే దానికి ఒక విలువ, గౌరవము, మనకు మేలు చేసుకోవటము, మనము నిజంగా ఆరాధిస్తూ ఉండేటువంటి దైవానికి మనము కట్టుబడి చేస్తున్నామనేటువంటి సార్థకత కూడా ఉంటుంది కాక. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. నేను మామూలుగా మనం మంచం మీద పడుకొని లేవంగానే దేవుడి పటం కావాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలి? లేస్తూనే, బెడ్రూమ్లో లేస్తూనే మనం దక్షిణముఖంగా దక్షిణానికి తలబెట్టి పడుకోవడము, లేచేటప్పుడు ఉత్తరాన్ని చూసేట్టుగా లేయాలి అన్నారు. అంటే అప్పుడు పటం ఎక్కడ ఉండాలి? ఎదురుగా గోడకు ఉండాలి. మరి రాత్రి వీడు పడుకోవడం కాళ్ళు చేసి పడుకుంటున్నాడు కదా, న్యాయమా? లేవంగానే చూడాలి అనుకున్నప్పుడు ఇది న్యాయమేనా? అది కూడా ఇబ్బందే కదా. దేవుడికి కాళ్ళు చేసి పడుకోవడం పటమే కావచ్చుగాక, తప్పే కదా. మరి అందుకని బెడ్రూముల్లో దేవుడి పటాలు ఉండాలి అని అనుకోవడము కరెక్ట్ కాదు. ఏమవసరం లేదు. దేవుడి రూములో పెట్టుకొని ఆరాధించి దీపారాధన చేసి ఎంతో కొంత మన చేతనైనటువంటిది పుష్పం పత్రం ఫలం తోయం అన్నాడు. ఏదో చేతనైంది ఏదో పెట్టి, తండ్రి మా కుటుంబాన్ని చల్లగా రక్షించు అని ఒక్క మాట అనుకుంటే పోయేదానికి ఏదో ప్రతి చోట పెట్టుకోవాలి అనుకునేటువంటి అవసరం ఎంత మాత్రము లేదు మొదట. ఇక రెండవది ఇంకొక మాట ఏమన్నారు? పాత పటాలు అవన్నీ కూడా అనేటు ఛిద్రము శిథిలావస్థలో ఉండేటువంటివి ఇవి ఎప్పుడు చేరుతాయి? ఆ దశకి ఎప్పుడు వస్తాయి? మనము సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోకపోతేనే వస్తాయి. ఏదో పెట్టాం, మన పాటికి మనం ఊర్లు తిరుగుతున్నాం, రోజు చెయ్యము. నిజంగా వారానికి ఒక్కసారి పటాలన్నీ కూడా పసుపు నీళ్లతో కానీ, ఆవు పంచితముతో కానీ, నిమ్మకాయ నీళ్లతో కానీ తుడుస్తూ ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని పటాలను ఎప్పటికప్పుడు గంధము బొట్టు పెట్టి ఆ పటము పెట్టినటువంటి ప్రాంతము కూడా శుద్ధి వారానికి ఒక్కసారి అని చేసుకుంటే ఎందుకు పటాలు ఆ దశకు చేరుతాయి? అవి పాటించం. మనము దీపారాధన మాత్రమే చేస్తాం. ఆ దీపారాధన చేసేటువంటి దాంట్లో కూడా నిన్న మిగిలినటువంటి నూనె అట్లాగే పెట్టి దానికి కొంత పోసి ఆ కాస్త ఒత్తి ఉంటే కొంచెం ముందుకు జరిపి ఏదో ఉంది కదా చేద్దాంలే అని అనుకొని సవరింపు మార్గం ఎప్పుడైతే మనము చేస్తామో యద్భావం తద్భవతి. మనము ఏ భావనతో అయితే చేస్తూ ఉంటామో అంతే వస్తుంది. ఏటికి మనం ఎంత పాత్ర తీసుకువెళితే నీళ్ళు అన్నీ వస్తాయి. మనం రోజు శుభ్రం చేసి దీపం వెలిగించాలి అంటారు. అంతే కదా తల్లి. రోజు కడగకపోయినా దీపాలు ఒక పొడి బట్టతో శుభ్రంగా తుడిచి దాంట్లో ఉండేటువంటివి పాతవి తీసేసి శుద్ధి చేసి చేసుకొని దీపారాధన చేసే వ్యవహారం. అలా కొన్ని దాన్ని
అక్కడ ఉండేటువంటి ఆ స్థానాన్ని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి కదమ్మా వారానికి ఒక్కసారి. రోజు చేయకపోయినా ఒక రోజు అని పెట్టుకో. రోజు చేసుకునేటువంటి వాళ్ళు రోజు చేస్తారు, రోజు చేయలేని వాళ్ళు వారానికి ఒక్కసారి. ఎప్పుడైతే ఆ పటాలకు వాటికి అన్నీ శుద్ధి చేసి పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని రోజు మామూలుగా గంధం పెట్టి బొట్లు పెట్టి వారానికి ఒక్కసారి పెట్టి రోజు ఆరాధన చేస్తాము, అప్పుడు ఈ ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. సరే, ఏ కారణం చేతనైనా అలాంటివన్నీ కూడా ఉన్నాయి అంటే జీర్ణ అవస్థలో ఉండేటువంటి వాటిని తీసుకువెళ్ళిపోయి పారేటువంటి నీళ్ళల్లోనూ ఎక్కడో చోట దేవాలయంలోనూ ఎక్కడో పెట్టడం. ఈ మధ్య అవి కూడా ఎక్కువ విపరీతంగా కొని ప్రతి వాళ్ళు తీసవి దేవాలయాల్లో పెడుతుంటే వాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితికి వస్తుంది. ఎవరు తిట్టుకునే పరిస్థితికి రావద్దు. ఎందుకంటే దేవుడి పటం కదా, చించి పారేయలేము ఎలా పడితే అలా. అదేదో తీసుకుపోయి ఎక్కడో చోట పెట్టేస్తే వాళ్ళు అన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు అనుకొని ఇవన్నీ సమస్యలు వస్తాయి. అందుకనే పటము అయినా ఇంకొకటైనా విగ్రహాలైనా ఇంట్లో ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉంటేనే విలువ, మనకు ఉపయోగము అన్ని రకాలు ఉంటాయి కాక. మనకేమి ఇల్లు ఉంది కదా అని పోయిన ప్రతి చోట పటాలు తెచ్చేది ఇంట్లో తగిలిచ్చేది, ప్రతి చోట తెచ్చేది ఇంట్లో తగిలిచ్చేది, అన్నీ ఉంటే ఎలా? భగవంతుడు సర్వాంతర్యామి ఒక్కడే. మనం రూపాలు వేరే ఉండవచ్చును, ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఆరాధిస్తారు. మనకు తల్లిదండ్రులు ఉంటారు, తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి సంబంధించిన తల్లి ఏమో ఒక రకంగా చూస్తుంది, తల్లి ఇంకొక రకంగా, భార్య ఇంకో రకంగా పిలుస్తుంది, కొడుకులు ఇంకో రకంగా పిలుస్తారు, కూతుర్లు ఒక రకంగా పిలుస్తారు, వెనక ముందు పుట్టిన చెల్లెళ్ళు ఒక రకంగా పిలుస్తారు. ఒక్కడనే కదా పిలుస్తున్నాం. దేవుడు కూడా అంతే. ఎవరికి నచ్చిన మన ఇంటి దేవుడు అనేటువంటిది ఒక పటం పెట్టుకొని ఒక విగ్రహము పెట్టుకొని ఆరాధన చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మీకు ఫలితాలు ఏం కావాలి? సత్ఫలితం కావాలి. కనుక ఏ రూపంలో ఆరాధించిన మనుషులకు మనమే కాబట్టి మనకే కొంచెం ఏదో ఈర్ష్య భావాలు ఇవన్నీ ఉంటాయి. భగవంతుడిని కృష్ణుని ఆరాధిస్తుంటే ఈశ్వరుడు ఏదో అనుకుంటాడని, ఈశ్వరుని ఆరాధిస్తుంటే ఇంకొకరు ఎవరో అనుకుంటారని, లక్ష్మీనరసింహస్వామి కోప్పడతాడని, ఇటువంటి కోపతాపాలు వాళ్ళకేమీ ఉండవు. మనము లేనిపోని ఆలోచనలతో అనుకుంటూ చేసుకుంటూ ఉండడమే తప్ప వాళ్ళకి అలాంటి ఆలోచనలు. ఎందుకంటే అంతా స్వరూపం అంతా ఆయనే. ఒక్కొక్క దశావతారాలు ఆయా సందర్భాలను బట్టి దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసము ఎత్తినటువంటి అవతారాలే కదా, ఒకడే కదా, అంతే. అందుకని అలాంటివి ఏవైనా జీర్ణావస్థలో ఉండేటువంటివి ఎక్కడైనా పారేటువంటి నీళ్ళల్లో వేయటం కానీ ఎక్కడో చోట చేయడం కానీ చేస్తే పరమ శ్రేయోదాయకముగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. గురుగారు, చాలామంది వేరే వాళ్ళు మనకిచ్చిన దేవుని పటాన్ని మళ్ళీ తిరిగి ఇంకొకరికి ఇవ్వడం మంచిదే అంటారా, లేదా దీనిలో ఏదైనా వేరే విధానం ఉందా? అమ్మా, ఒకరు ఎవరైనా మనకు దేవుడి పటం ఇచ్చినారు, మనం తీసుకున్నాము, మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇవ్వటం అనేటువంటిది అంతేనా? వేరే ఎవరికైనా సరే గురుగారు, ఇంకొకరికి ఎవరికన్నా ఇవ్వటం అనేటువంటి అది ఎంత మాత్రము మంచిది కాదు. మనకని ఇచ్చారు. చాలామంది మీరు దేవుడి పటము అని అడుగుతున్నారు. దేవుడి పటం మాత్రమే అని కాదు, మనకెవరైనా వస్త్రాలు ఇచ్చారనుకోండి, మన స్థాయికి తగింది కావచ్చు కాకపోవచ్చు, అది వేరు విషయం. అవి ఎవరికోరికి ఇద్దాంలే వేరే వాళ్ళకని ఇస్తూ ఉంటారు. చాలామంది చేస్తూ ఉంటారు ఇలా, చాలామంది చేస్తారు. నువ్వు ప్రశ్న అనేది తల్లి చాలా చిన్నదే అని అడిగావు, కానీ దాంట్లో గూఢార్థం చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా మన మీద గౌరవంతోనో లేదో ప్రేమతోనో, ఏది కాకపోతే వాళ్లకు ఏది ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనూ ఏదో ఒక ఇది ఇచ్చారు. ఎవరైనా మనకు గిఫ్ట్గా మన మీద ఇదితో ఇచ్చినటువంటిది, అభిమానంతో ఇచ్చినటువంటిది మన దగ్గరే ఉంచుకోవటము శ్రేయోదాయకమైన విషయం. ఏముందిలే మనకు వాళ్ళు ఇచ్చారు, ఇది ఏమన్నా మనం పెట్టుకుంటామా చేస్తామా, ఎందుకు లేని ఇంకోరికి ఇవ్వటము,
లేదా పడేయటము, ఇంకోటి చేయటము, ఇలా చేయటం అనేటువంటిది ఎంత మాత్రము సమంజసము కాదు, మంచిది కూడా కాదు మనకు. ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని బుద్ధి పుట్టిందో తెలియదు, మనకిస్తారు. అది ఏమిటి, ఇచ్చింది ఏమిటి అనేది మనం చూడాలి ఫస్ట్. దేవుడి పటం ఇస్తున్నారు, దేవుడి పటం ఇచ్చినప్పుడు నాకు వద్దులేని ఇంకోరికి ఇచ్చేస్తే ఎలా? దేవుడి పటం కాబట్టి ఇంకోరికి ఇచ్చారు. 1 తులం బంగారు ఇచ్చారనుకో, ఇస్తారా? ఇవ్వరు. చూడండి, ఇవ్వరు. అది ఉండాలి. ఇది ఏముందిలే, మన ఇంట్లో పటాలు ఎక్కువైనా ఇచ్చేద్దాంలే ఇంకొకరికి. పటాలు ఎక్కువైనా తక్కువైనా ఇంకా పెట్టుకోవటమే, చేయగలిగింది ఏం లేదు. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వచ్చా గురుగారు? లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఎవరికి ఇవ్వచ్చు అనేది ఉంటుంది. ఎవరికంటే వాళ్లకు ఇవ్వకూడదు లక్ష్మీదేవి విగ్రహం. ఇప్పుడు ఒక ఆలయాలు ఉన్నాయనుకోండి, ఆలయాల్లో ఇవ్వచ్చు. ఎందుకు ఆలయానికి అంటే, కోటాను కోట్ల మంది భక్తజనం వచ్చి దర్శనం చేసుకోవడానికి ఒక పుణ్యప్రదం అవుతుంది. ఎవరికన్నా ఒకరికి వేరే ఒక బ్రాహ్మలకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే బ్రాహ్మణ పక్షపాతిగా మాట్లాడమని కాదు. బ్రాహ్మణులకి ఇస్తే ఏమవుతుందంటే నిత్యము ఆరాధన, ఫలానా వాళ్ళు ఇచ్చినారును ఆరాధించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. వేరే వ్యక్తులకు ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా గొప్పగానే ఇచ్చినారని పెట్టుకుంటారు, కానీ మన లక్ష్మీదేవిని ఇంకొకరికి ఇచ్చినట్టు అవుతుంది. నాకు అక్కర్లేదులే అని లక్ష్మీదేవిని ఇచ్చినట్టుగా అవుతుంది అన్నమాట. ఎవరికి అవసరం లేదు లక్ష్మీదేవి, అందరికీ అవసరమే కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారు అనే దాని కొంచెం వితరణ అనేది ఉంటుంది. అందుకే దానాలు అనేటువంటివి ఎవరికి ఇస్తారు? బ్రాహ్మణులకే ఇస్తారు. ఎందుకు దానాలు బ్రాహ్మణులకే ఇస్తారు అంటే, తీసుకుంటే ఇచ్చినటువంటి దానికి ఇచ్చేవాళ్లకు దోషం పోవడానికని దానం ఇస్తారు. ఏదో దోషం ఉంటేనే కదా దానం ఇస్తారు, ఏ దోషం లేకపోతే దానం ఎందుకు ఇస్తారు? ఆ దోషాన్ని సైతము స్వీకరించగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. వాడు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు వేరే ఉంటాయి మళ్ళీ అందరివి తీసుకొని. అందుకే ఎవరికి పడితే వాళ్లకు దానాలు ఇచ్చినా చెల్లదు, తీసుకోరు వాళ్ళు కూడా, ఎవరు తీసుకోరు. మీరు ఇవాళ మంచి ప్రశ్న ఇస్తున్నారు. దీనికి సందర్భంగా ఇంకోటి చెప్పాలి. బ్రాహ్మలే ఎందుకు ఉండాలి దేవాలయాల్లో, మేమెందుకు ఉండకూడదు అంటున్నారు. బ్రాహ్మలే ఎందుకు దానాలు తీసుకోవాలి? 1.25 కిలో నువ్వులు దానం శనివారం నాడు ఇస్తారు, తీసుకుంటారా ఎవరన్నా? తీసుకోమనండి. దానాలు తీసుకోవాలి కదా, మరి తీసుకుంటే ఫస్ట్ తెలుస్తుంది, తర్వాత అర్చకత్వం చేయడం అనేది దేవాలయాల్లో అలా చేసుకోవాలి కదా. నవధాన్యాలు తీసుకోవాలిగా మరి. అందుకని అమ్మ, దానం అనేటువంటిది పాత్ర అపాత్ర దానం అనేటువంటిది ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏది ఎవరికి ఇస్తే ఉపయోగము, ఎవరికి ఇస్తే ఉపయోగము లేదు, అసలు ఎందుకు ఇస్తున్నాం మనం, ఏ కారణం చేత ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచనలు చేసి చేయాల్సిన విధానం ఉంటుంది. అన్నిటికీ ఒకటే ఉండదు. అలా చూసుకొని జాగ్రత్తగా చేస్తే అమ్మ అప్పుడు చేయవచ్చును, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. గురుగారు, మరొక సందేహం. ప్రతిరోజు నిత్య దీపారాధన ఏ సమయాల్లో చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? చాలా ప్రసార మాధ్యమాల్లో చెబుతూనే ఉన్నాం. ప్రతిరోజు నిత్య దీపారాధన అనేటువంటిది సూర్యుడు ఉదయించేదానికంటే ముందే మన ఇంట్లో దీపం వెలుగుతుండాలి, శాస్త్రం చెప్పిన మాట. ఎందుకు అంటే, ఉదయము బ్రాహ్మీ ముహూర్తము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది సూర్యుడు ఉదయించేంత వరకు కూడా ఉంటుంది. ఆ ఉదయించే లోపల మనం ఎప్పుడైతే చేస్తామో అది దేవతల సంచార సమయము అని దాని అర్థం. దైవాలు, భగవంతుడు, దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారు అని దానికి నిదర్శనం కూడా తెలుస్తుంది. అలా చేసుకుంటే కదా మనకు అవునా కాదా అనేది తెలిసేది. చేయకుండా సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడో లేచి మనం ఎప్పుడో స్నానం చేసి ఒక 2 నిమిషాలు ఏదో అట్లా చేతులు జోడించి, నాకేం తెలియదు స్వామి నన్ను చల్లగా కాపాడు అని చెప్పేసి మన పాటికి మనం వెళ్ళిపోతూ ఉంటాం.
అలా చేస్తే తెలియదు, పాటిస్తేనే తెలుస్తుంది ఎప్పుడైనా కూడా. అందుకని సూర్యుడు ఉదయించే దానికంటే ముందే మన ఇంట్లో దీపారాధన చేయాలి అంటే దీపారాధన చేసేదానికంటే ముందే ఇల్లు శుద్ధిగా ఉండాలి. ఇల్లు శుద్ధిగా ఉండాలంటే దానికంటే ముందు మనం స్నానం చేసి ఉండాలి. ఈ ఒకదానికొకటి లింకు కదమ్మా. అందుకని ముందే లేచి ఉండాలి ఇంట్లో, ఇంకెవరు పడుకోవద్దు. అలా ఎప్పుడైతే మనము ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని కొందరు శుద్ధి చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు, అది కాదా గురుగారు? స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవాలి. స్నానం చేసిన తర్వాతే ఇల్లు ఉడుచుకోవాలి. చాలామంది నైటీలతోనే ఇల్లు ఊడ్చుకుంటూ చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లనే సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయమ్మా. మనం ఎక్కడా ఏమీ తప్పు చేయలేదు, నేను చాలా శ్రద్ధగా చేసుకుంటున్నాను అని అనుకుంటాం. మనం పాటించేటువంటి క్రమబద్ధము అనేటువంటిది ఒకటి తెలుసుకుంటే నిత్యము దాని యొక్క విశేషం ఏమని తెలిసిపోతుంది. ప్రతి వాళ్ళు అది పాటిస్తే నాకు జరగలేదు, మాకేం జరగడం లేదండి అనే మాట రాదు. ఇంకా ఇంత మనము అందరూ ఆలోచనలు చేసి ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు కూడా. అసలు పొయ్యి వెలిగిస్తున్నాము అనే దానికంటే ముందు స్నానం చేసిన తర్వాతనే పొయ్యి వెలిగించాలి. అలా దాన్ని ముట్టుకోవాలి పొయ్యిని వెలిగించేటువంటి వాళ్ళు. సరే ఈనాడు గ్యాస్ కదా ఏముంది అని అనుకుంటారు. ఏదన్నా కానీ గాక నువ్వు అంటే రాత్రే కడిగి పెట్టుకోవాలి. చాలామంది రాత్రే పాత్ర సామాన్లన్నీ అట్లాగే పెట్టేసి పొద్దున కడుగుతూ పొద్దున అప్పుడు స్టవ్ కడుక్కొని మళ్ళీ స్నానం చేసి వచ్చి అప్పుడు ఏదో చేస్తామని చేస్తూ ఉంటాం. ఇవన్నీ తప్పులే, ఇవన్నీ తప్పులే. రాత్రే పడుకునే ముందు స్త్రీమూర్తి వంటింట్లో ఏ పాత్ర సామాను, ఎంగిలి పాత్ర సామాను ఉండొద్దు. స్టవ్ శుభ్రంగా కడుక్కొని వచ్చేసేయాలి, పడుకోవాలి. ఉదయాన్నే లేవంగానే ముందు స్నానం చేయాలి, ముఖం కడుక్కొని స్నానం చేసి ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. దీపారాధన వ్యవహారం అంతా కూడా చేయాల్సిన విధానం అది. గడపని ఎట్లా ముట్టుకుంటారు స్నానం చేయకుండా? ఇంటి ప్రధానమైన గడప లక్ష్మీదేవి కదా. ఏం భక్తితో చేస్తున్నట్టు మనము దాన్ని ఎలా మంచి జరుగుతుంది మనకు? ఎలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది? స్నానం చేయకుండా ముందంతా గడప గడిగి బొట్టు పెట్టి అన్నీ చేసి అసలు కుంకుమ పసుపు ఎట్లా ముట్టుకుంటారు స్నానం చేయకుండా? మనం పసుపు కుంకుమ అని మొట్టమొదట ఏ పూజల్లో అయినా శుభకరము అని మనం మామూలుగా రాసేటువంటి ఇది స్నానం చేయకుండా ముందు గడపకు పెట్టడానికి కుంకుమ పసుపు ఎట్లా ముట్టుకుంటారు? అసలు గడపని ఎలా ముట్టుకుంటారు? ఇవన్నీ తప్పులే కదమ్మా. అందుకని స్నానం చేసిన తర్వాతనే అన్నీ చేయాలి. దాని యొక్క ప్రాధాన్యత చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.